ఒక్కసారి చనిపోయే ముందు ఆలోచించండి. మీ ప్రాణాలు మీరు తీసేసుకుంటూ ఉంటే దేవుడు ఇంకెందుకు సృష్టించడం? బలవంతంగా మన ప్రాణాలు మనం తీసుకోకూడదు. చనిపోయేటప్పుడు ఈజీగా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటదో. అస్సలు నరకం అంటే ఎలా ఉంటదో కళ్ళ ముందే చూసుకుంటూ పోతూ ఉంటాం. ఆ క్షణంలో మాకేం తోచలేదు అనేసి అనుకుంటారేమో, కానీ ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక స్టెప్ బై స్టెప్ పెంచి, పెంచి, పెంచి పెద్ద చేసేసింటే పైకి ఎదిగిందాకా పడిపోతే కిందకి ఆ బాధ ఎట్లుంటది చూడండి. మీరేమో ఇప్పుడు వెళ్ళిపోతారు దర్జాగా తల్లిదండ్రి బాధ పెడతారు. అరే! అది పోతే వాడు పోతే పోయింది. వాళ్ళకంటే బెటర్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారేమో. అందుకే అది పోయిందేమో, వాడు పోయాడేమో అనేసి అనుకోండి అంతే. ఎవరి కోసమో మీ ప్రాణాలు తీసుకుంటే మీకంటూ ఒక వాల్యూ ఉండదు. మీ ప్రాణానికి ఒక విలువే ఉండదు. కష్టపడి లేదా దాని నుంచి బయటకొచ్చి హ్యాపీగా బ్రతకండి. అబ్బా! ఎందుకు వాళ్ళని వదులుకున్నాం ఆ రోజు. నేను వదులకుండా ఉండింటే ఈరోజు ఇలా ఉండింటాను అని చెప్పేసి వాళ్ళే ఏడ్చుకోవాలి, బాధపడాలి. అలా చెయ్యాలి. అంతేగాని ఇలా పిచ్చి ఆలోచనలు చేసుకోకండి ఎవరు. చనిపో అంటే నేనెందుకు చస్తాను? నాకేం అవసరం? నువ్వు పోయింది నా లైఫ్ నుంచి దొబ్బేయ్. నువ్వు బ్రతుకు స్ట్రాంగ్‌గా. ఆలోచించండి. ఈ కాలము అంతా క్యాజువల్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటారు. కానీ జెన్యూన్‌గా ప్రేమించేవాళ్ళు, జెన్యూన్‌గా బ్రతికేవాళ్ళు చాలా మంది ఉంటారు.